ఓం శాంతి. ఈరోజు మురళి 10/8/2026. మధురమైన పిల్లలారా, బాబా ఏ విధంగా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా బాబాని అనుసరించండి. సుఖాన్నిచ్చే వారిగా కండి. ఈ దేహాన్ని మర్చిపోతూ పోండి. ఇంపార్టెంట్. అపకారి పైన ఉపకారం చేయాలన్నా, సరువులకు సుఖాన్ని ఇవ్వాలన్నా దేహాన్ని మర్చిపోయి స్వయంని ఆత్మాని తెలుసుకొని ఆత్మాభిమానిగా అయినప్పుడే మనం ఆ విధంగా చేయగలుగుతాం. ప్రశ్న: ఆత్మాభిమానులుగా ఉండే పిల్లలలో ముఖ్యమైన లక్షణాలేవి? జవాబు: 1. వారికి పరస్పరంలో చాలా ఆత్మిక ప్రేమ ఉంటుంది. వారెప్పుడూ ఇతరుల లోపాలను వర్ణించరు. ఆత్మాభిమానులు ఎవరు? వాళ్లకు పరస్పరం ఆత్మిక ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ ఇతరుల లోపాలను వర్ణించరు. 3. వారు చాలా సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. 4. ఎప్పుడూ వారి సంతోషం మాయమవ్వదు. సదా అపారమైన సంతోషంలో ఉంటారు. ఎప్పుడూ విభేదాలలోకి రారు. 5. ఎప్పుడూ విభేదాలలోకి రారు. 6. ఆత్మలైన మనము సోదరులమన్న స్మృతిలో గుణగ్రాహకులుగా ఉంటారు. వారికి అందరిలోని మంచి గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం కూడా గుణవంతులుగా ఉంటారు మరియు ఇతరులని కూడా గుణవంతులుగా చేస్తారు. 7. వారికి ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ గుర్తుకురారు. అయిపోయి బాబ్ సమాన స్థితి. బాబా చెప్పిన ఈ 7 ముఖ్య లక్షణాలు ధారణ అయిపోయినాయంటే బాబా సమానమైన స్థితి మనకు వచ్చినట్లే. మనం బాబ్ సమాన అయిపోయినట్లే. ఏమేం చెప్తున్నారు? ఆత్మాభిమానులుగా ఉంటే అపకారులపైన ఉపకారం చేస్తారు. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. కాబట్టి దేహాన్ని మర్చిపోయే అభ్యాసం చెయ్యండి అంటూ ఆత్మాభిమానిగా ఉండేవారు ఎలా ఉంటారు? వారికి పరస్పరం ప్రేమ ఉంటుంది. ఎప్పుడు లోపాలని చూడరు. అందరికీ సుఖాన్ని ఇస్తారు. వాళ్ళ సంతోషం దూరం కాదు, అపారమైన సంతోషంలో ఉంటారు. ఎందుకంటే బాబా ఇచ్చిన జ్ఞానం గుర్తులో ఉంటుంది, ఆత్మస్మృతిలో ఉంటారు. కాబట్టి అపారమైన సంతోషంలో ఉంటారు. విభేదాలలోకి రారు. వస్తున్నాము అంటే అర్థం దేహాభిమానం ఉన్నట్లే. పర్సెంటేజ్ మనం సోదరులము అని గుణగ్రాహక దృష్టిని కలిగి ఉంటారు. అందరిలోని మంచి గుణాలే వాళ్లకు కనిపిస్తాయి. స్వయం గుణవంతులుగా ఉంటారు, ఇతరులను గుణవంతులుగా చేస్తారు. వారికి ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ గుర్తుకురారు. మొత్తం ఈ నెల మురళీలలో ఇది 10వ తేదీ. కనీసం 4-5 మురళీలు ధారణాయుక్తమైన మురళీలు ఉన్నాయి. 1 పరచింతన చేయకూడదని బాబా మొన్న 3-4 రోజుల కిందట చెప్పారు. 2వది ఆత్మాభిమాని స్థితిని ధారణ చేయమని చెప్పారు. మళ్ళీ 3వది వ్యర్థ సంకల్పాలని స్వహా చేయమన్నారు. 4వది శాంతిగా ఉండండి, కోపం చేసుకోవద్దండి అన్నారు. మళ్ళీ ఈరోజు 5వది ఆత్మాభిమాని స్థితిని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అటెన్షన్ ఇచ్చే విషయాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక ప్రగతి సేవలేకి పోతా బహిర్ముఖత లేకి పోతా అంతర్ముఖత స్వసేవను మర్చిపోవడం లేదు కదా. ఆత్మాభిమానిగా ఉంటున్నానా అని నన్ను నేను ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాల్సిందే. బాబా నిన్నటి రోజున అవ్యక్త మురళిలో కూడా చెప్పారు కదా, పిల్లలారా రాత్రిపూట విశ్రాంతి కంటే ముందు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వ్యర్థం ఖాతాని లేదా వ్యర్థం అనే జిల్లెడ పూలను నేను ఈరోజు మొత్తం దినంలో చేయలేదు కదా, బాబాకు అర్పించేస్తున్నాను కదా, నేను నాది అనే మేకను బలి ఇచ్చేస్తున్నాను కదా.
చూడండి, ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకుంటేనే పరివర్తన, ప్రగతి సాధ్యం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఉన్నతోన్నతమైన బేహద్ బాబా సముఖంలో పిల్లలైన మీరందరూ కూర్చున్నారు. ఇటువంటి తండ్రి లభించిన మీరు ఎంత భాగ్యశాలులు. జ్ఞానరత్నాలతో బాబా మీ ఒడిని నింపేందుకు, సంపాదన చేసుకునేందుకు మీరు జ్ఞానసాగరుడైన బాబా వద్దకు వచ్చారు. మన ఒడిని నింపుకునేందుకు లేదా సంపాదన, ఆధ్యాత్మిక సంపాదన, జతలో వచ్చే సంపాదన చేసుకునేందుకు మీరు బాబా దగ్గరికి వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని బాబా ఎంత ఉన్నతిలోకి తీసుకెళ్తున్నారు. బాబా పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. వారికైతే ఎవరిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వీరి ఆత్మ అయితే బాబాను గుర్తు చేయాలి. బ్రహ్మబాబా ఆత్మ, శివబాబా ఎవరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఆయనకేమీ లేదు. బాబా అంటున్నారు, మేమిద్దరము పిల్లలైన మిమ్మల్నే చూస్తామని బాబా అంటారు. నేను ఆత్మను సాక్షిగా చూడాల్సిన అవసరం లేదు, కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలాగే చూస్తాను. బాబాతో పాటు ఉంటాను కదా, బ్రహ్మబాబా అంటున్నారు. వారి బిడ్డను కదా, కనుక వారితో పాటు చూస్తాను. నేను విశ్వానికి యజమానిగా అయి తీరుతాను. నేను ఇదంతా చేస్తున్నట్లుగా బాబా అంటున్నారు. నేను దృష్టినిస్తాను. శివబాబా చెప్తున్నారు, నేను విశ్వానికి అధిపతిగా అయితే అవ్వను. నేను ఇదంతా చేపిస్తున్నాను బ్రహ్మ ద్వారా. నేను దృష్టినిస్తాను. దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. తండ్రి మరియు కొడుకు ఒక్కటిగా అయిపోతారు. బ్రహ్మబాబా, శివబాబా ఇద్దరూ ఒకటిగా అయిపోతారు. ఎంత బాగా చెప్తున్నారు, ఇద్దరు కలిసే ఉన్నారు కదా. కావున మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చెయ్యండి అని బాబా చెప్తున్నారు. బాబా ఏ విధంగా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చెయ్యండి. సుఖాన్ని ఇచ్చేవారుగా కండి. పరస్పరంలో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దండి. మిమ్మల్ని ఆత్మగా భావించుకొని ఈ దేహాన్ని మర్చిపోండి. బాబా తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇది కూడా జీవించి మరణించే స్థితియే కదా. ఒక్క బాబా తప్ప ఏ దేహదారులు గుర్తురాని స్థితి జీవించి మరణించడమే కదా. ఈ ప్రపంచం నుండి మరణించినట్లుగా ఉండాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే. ఇక్కడ మీరు జీవించి ఉన్నా కూడా మరణించాలి. శరీర భ్రాంతిని దూరం చేసుకోవాలి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఉదయాన్నే ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. మనతో మనమే ప్రతిరోజు అమృత వేళలో మాట్లాడుకోవాలి. సంధ్యా సమయంలో మాట్లాడుకోవాలి. మనసా సేవం చేయాలి. మనతో మనం మాట్లాడుకుంటూ మనసా సేవలోకి వెళ్ళిపోవాలి. చాలా ప్రేమతో ఉల్లాసంతో బాబాను గుర్తు చేసుకోండి. బాబా, ఇప్పుడు మీ ఒడిలోకి వచ్చేసాం. ఒక్కరి స్మృతిలోనే అశరీరి అయి అంతమైపోవాలి. దీనినే ఏకాంతము అంటారు. బాబాను స్మృతి చేస్తూ ఉంటే ఈ శరీరం అనే చర్మము యొక్క భ్రాంతి తొలగిపోతుంది. ఇంపార్టెంట్ అది. చర్మం పోతుంది కాదు, చర్మము యొక్క భ్రాంతి. నేను ఫలానా అనే భ్రాంతి, నేను ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, నేను భారతీయుణ్ణి, ఈ భ్రాంతి, ఫలానా కులస్తుణ్ణి, ఇవన్నీ మేము రెడ్డిలు, మేము కాపు వాళ్ళు, మేము వైశ్యాసు, మేము బ్రాహ్మణులు అనే కులము యొక్క నశ, మేము ధనికులము పేదరికులము అనే నశ అన్నీ సమాప్తమైపోతాయి. కేవలం దేహభ్రాంతి సమాప్తమైతే ఈ పాత ప్రపంచము, పాత దేహము సమాప్తమయ్యేదే ఉంది. అయితే పురుషార్థం కోసం ఈ కాస్తంత సంగమయుగం ఉంది.
బాబా ఈ చదువు ఎంతవరకు నడుస్తుంది అని పిల్లలు అడుగుతారు. ఎప్పటి వరకైతే దైవీ రాజధాని స్థాపన అవ్వదో అప్పటి వరకు బాబా వినిపిస్తూనే ఉంటారు. కొత్త ప్రపంచంలోకి మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇది పాత శరీరం. ఏదో ఒక కర్మభోగం కూడా వస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలన్న ఈ ఆశను పెట్టుకోకూడదు. అందరింగ రోగాలు క్యూ అయిపోతారు కదా, ప్రపంచంలో వాళ్ళు కూడా క్యూ అయిపోతారు. రోగాలు బాగా ఎదిగిన తెలిస్తే ఇంక చెప్పకుండా బాబా పిల్లలు అయిపోతారు అందరూ. ఇదే మేలు కదా ఇట్లుండింటే. సో కర్మభోగం ఎట్లా దూరం అయ్యేది, చుక్తు అయ్యేది. ఇందులో బాబా సహాయం చేయాలనే ఆశను పెట్టుకోకూడదు. బాబా సహాయం చేస్తారు, మన నొప్పిని తీసుకుంటారు. శూలంని ముళ్ళులాగా చేసేస్తారు యోగం చేస్తే. ఆశ వద్దు, బాబా స్మృతిలో ఉంటే అదే అయిపోతుంది. దివాలా అయ్యింది, రోగం వచ్చింది, ఇది మీ లెక్కాచారాలు. అయినా కూడా యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. మీరు శ్రమ చెయ్యాలి, కృపను అడగద్దండి. బాబాను గుర్తు చేసుకోవడంలోనే మీ కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగా బలం ద్వారా పని తీసుకోండి. నన్ను మీ కనురెప్పల పైన దాచుకోండి అని భక్తి మార్గంలో పాడతారు కదా. ప్రియమైన వస్తువులను కంటి పాప ప్రాణప్రియము అంటారు కదా. ఈ బాబా అయితే చాలా ప్రియమైన వారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. శివ్ బాబా చాలా ప్రియమైన వారు అంటున్నారు. బ్రహ్మ బాబా గుప్తమైన వారు. వారిపైన ఎంత ప్రేమ ఉండాలంటే ఎంత ఉండాలా? ప్రపంచంలో భక్తులు భగవంతుని పైన ఎంత పెట్టినారో అంతనా ఉండాలా? ఎంతో కొంత అంతే కదా, దేహదారుల పైన ఉండాలా. అట్లానా? చూడండి ఎంత ఉండాలా. అడగనే వద్దండి. పిల్లలనైతే బాబా తన కనురెప్పలలో దాచుకుంటారు. కనురెప్పలంటే ఈ కండ్లల్లోని కాదు, అంత సురక్షితంగా. ఇది బుద్ధి విషయం. అంత సురక్షితంగా నా కనురెప్పల మీద నేను చూసుకుంటాను అంటే అర్థమేమి? నేను అంత సురక్షితంగా నేను చూసుకుంటాను అని అర్థం. మిక్కిలి చాలా చాలా ప్రియమైన నిరాకారుడైన బాబా మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞాన సాగర్లు, సుఖ సాగర్లు, ప్రేమ సాగర్లు. అటువంటి అతి ప్రియమైన బాబా పైన ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్రాలలాగా తయారు చేస్తారు. ఎంత మధురమైన బాబా. ఎంతో నిరహంకారులై పిల్లలైన మీకు సేవ చేస్తారు. కనుక పిల్లలైన మీరు కూడా అంత ప్రేమతో సేవ చేయాలి. శ్రీమతం పైన నడవాలి. ఎక్కడైనా మీ మతాన్ని చూపించినట్లయితే మీ భాగ్యానికి అడ్డరేఖ వచ్చేసినట్లే. పిల్లలైన మీకు పరస్పరంలో చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా పరస్పరంలో ఆ ప్రేమ ఉండదు. మీ అందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉండాలి అంటే చాలా ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలో వచ్చిన కారణంగా అంత ప్రేమ లేదు అంటున్నారు బాబా. కానీ ఫలానా వారు ఇటువంటి వారు, వీరు ఇలా చేస్తారు అని ఇతరులలోని లోపాలనే చూపిస్తూ ఉంటారు. మీరు ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడు ఎవరి లోపాలను చూపించరు. పరస్పరంలో చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా అటువంటి స్థితిని ధారణ చెయ్యాలి. సత్యుగంలో ఎలా ఉంటామో అలా. మొదట మీరు ఎంత మధురంగా ఉండేవారు, మళ్ళా అటువంటి మధురమైన వారిగా, సదా సుఖాన్ని ఇచ్చేవారిగా కండి. దేహాభిమానంలోకి రావడం వలన దుఃఖమిచ్చేవారుగా అయ్యారు. కనుక మీ సంతోషం మాయమైపోయింది. జీవితం కూడా చిన్నదైపోయింది. ఆయుష్ కూడా తగ్గిపోయింది. అకస్మాత్తు మృత్యువులు ఏర్పడ్డాయి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. మీ సంతోషం మాయమైపోయింది. జీవితం కూడా చిన్నదైపోయింది. మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేసి సదా సుఖవంతులుగా తయారు చేసేందుకు ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. మీరు ఎంతగా బాబాను గుర్తు చేస్తూ ఉంటారో అంతగా మీ లోపాలు తొలగిపోతాయి. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మేము సోదరులమన్నది పక్కాగా గుర్తుండాలి. సోదరుడైన ఆత్మనే చూడడం ద్వారా ఎల్లప్పుడూ గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయండి. అందరినీ గుణవంతులుగా తయారు చేసే ప్రయత్నం చేయండి.
అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరిని నిందించకండి. వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని ఎప్పుడూ ఎవరిని అనకండి. వాళ్ళ పాత్ర ఫిక్స్ అయి ఉంది. డ్రామాలు ఏది జరిగినా నా కళ్యాణం కోసమే జరుగుతుంది, అన్యత లేదు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఏ ఆలోచన చేయమాకండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరిని నిందించకండి. కొందరిలో ఎటువంటి లోపాలు ఉంటాయంటే వారి స్వయాన్ని అర్థం చేసుకోలేరు. పాపం, నాలో ఈ లోపం ఉంది అని కూడా తెలుసుకోలేరు. తెలుసుకోకుంటే చాలా కష్టం. తెలుసుకుంటే ఈరోజు కాకుంటే రేపైనా దాని నుంచి దూరం కాగలుగుతాం. అసలే తెలుసుకోకపోతే చాలా కష్టం. మభ్యపోతే అన్నీ నాలో ఉన్నాయి అని మభ్యపడితే చాలా కష్టం. అది బాబా అంటున్నారు. లోపమున్న కారణంగా అక్కడక్కడ చెడు మాటలు వస్తూ ఉంటాయి. బాబా అంటున్నారు, ఇప్పుడు ఎవరిని నిందించకండి. కొందరిలో ఎటువంటి లోపాలు ఉంటాయంటే వారు స్వయాన్నే అర్థం చేసుకోలేరు. తమని తాము చాలా మంచివారిగా భావించుకుంటారు. కానీ లోపమున్న కారణంగా అక్కడక్కడ చెడు మాటలు వస్తూ ఉంటాయి. సతోప్రధాన స్థితిలో ఇటువంటి విషయాలు ఉండవు. మేమెంత మధురంగా అయ్యాం, మా బాబా పైన ఎంత ప్రేమ మాకుంది అని మిమ్మల్ని మీరు చూసుకోండి. బాబా పైన ఎంత ప్రేమ ఉండాలంటే ఒక్కసారిగా బాబాకు అతకపోవాలి. అయస్కాంతానికి ఇనుము ఎప్పుడు అతకబోతుంది? ఎప్పుడు చిలుము పోతే, వికారాల చిలుము. బాబా, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన వివేకవంతులుగా తయారు చేస్తారు, స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇలా లోపల బాబా మహిమను చేసి ఆనందంతో పులకరించిపోవాలి. ఆత్మిక సంతోషంలో ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదని పాడతారు కదా. సంతోషమే సగం బలం అంటారు. బాబాతో మిలనం చేసేందుకు ఎంత సంతోషం ఉండాలి. సంగమ యుగములోనే పిల్లలైన మీకు 21 జన్మల కోసం సదా సంతోషంలో ఉండే ఔషధం లభిస్తుంది. ఇక ఎవ్వరికీ ఏ విషయంలోనూ చింత ఉండదు. ఇప్పుడు ఎన్నో చింతలు ఉన్నాయి. సత్యుగంలో ఏ చింతలు ఉండవు కనుక వాటి ప్రభావం శరీరం పైన పడుతుంది. బయట స్థూలమైన వాటి యొక్క ప్రభావం, చింతల యొక్క ప్రభావము తప్పకుండా శరీరం పైన పడుతుంది. మీకైతే ఏ విషయంలోనూ చింత లేదు. ఈ సంతోషం అనే ఔషధమును మీరు ఇతరులకు తినిపిస్తూ ఉండండి. ఈ చక్కని ఆతిథ్యాన్ని మీరు ఇతరులకు చేస్తూ ఉండండి. ఇటువంటి ఆతిథ్యాన్ని మనుషులకు చేయలేరు. మీరు బాబా శ్రీమతం పైన అందరినీ సంతోషపరిచే ఆతిథ్యం చేయండి. చూస్తున్నారా ఏమంటున్నారు బాబా? ఏ ఆతిథ్యం చేయాలి? మన ఇంటికి ఎవరు వచ్చినా కాఫీ తాగినారా, టిఫిన్ చేస్తారా, భోంచేస్తారా అని అడుగుతాం కదా, ఏదైనా ఇస్తాం కదా. తో ఏం ఆతిథ్యము? సంతోషం అనే ఆతిథ్యం. ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇవ్వడమే యోగక్షేమాలను అడగడం వంటిది. ఇది జ్ఞాన యోగాలతో కూడుకున్న ఫస్ట్ క్లాస్ అయిన అద్భుత ఔషధం. ఈ ఔషధం ఒక్క ఆత్మిక సర్జన్ ద్వారానే లభిస్తుంది. మన్మనా భవ మధ్యాజీ భవ. కేవలం 2 వాక్యాలతో కూడుకున్న ఔషధం ఇది. అతి ప్రియమైన బాబా ద్వారా విశ్వరాజ్యం లభిస్తుంది. ఇది తక్కువ విషయం ఏమీ కాదు కదా. ఈ 2 మాటలే ప్రసిద్ధమైనవి. ఈ 2 మాటలతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలను స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం చాలా మంచిది అనే గాయనం కూడా ఉంది. అది ఇప్పటిదే. ఎంత వీలైతే అంత ఇతరులకు ఈ ఆత్మిక ఔషధాన్ని ఇవ్వండి. సంతోషం అనే ఆత్మిక ఔషధాన్ని ఇవ్వండి. బాబా అంటున్నారు, ఇతరుల ఉన్నతిని చెయ్యండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. చాలా ఓర్పుతో, గంభీరతతో, వివేకంతో బాబాను గుర్తు చేసుకోండి.
మీ జీవితాన్ని వజ్రంలాగా తయారు చేసుకోండి. ఎన్ని దారుణాయుక్తమైన మాటలు, లెక్కలేనన్ని. మురళి అంతా రాసుకుంటే కూడా సరిపోదేమో, అంత దారుణాయుక్తమైన మహావాక్యాలు ఉన్నాయి. మధురమైన పిల్లలు, బాబా నుండి లభించే శ్రీమతంలో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు. మన్మతాన్ని పరమతాన్ని మిక్స్ చేయకూడదు. బాబా సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. బాబా సందేశం అయితే అందరికీ లభించాలి కదా, లభించాల్సిందే. సందేశము చాలా సహజమైనది. కేవలం ఇలా చెప్పండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించుకొని బాబాను గుర్తు చేసుకోండి. మరియు కర్మేంద్రియాల ద్వారా మనస వాచ కర్మణ ఎటువంటి చెడు పనులు చెయ్యకండి. బాబా అంటారు, ఒకరోజు మీ ఈ సైలెన్స్ బలం యొక్క శబ్దం వెలువడుతుంది. రోజు రోజుకి మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇది మంచి సంస్థ, మంచి పని చేస్తున్నారు, మార్గాన్ని కూడా చాలా సహజంగా చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చినారు, ఎవరు చెప్తున్నారని తెలుసుకోలేదు, కానీ మంచి సంస్థని మంచి పని చేస్తున్నారని అన్నీ చెప్తారు. ఈ బ్రాహ్మణుల వృక్షం చాలా పెరుగుతుంది. ప్రజలు తయారవుతూ పోతారు. సెంటర్లు వృద్ధి అవుతూ పోతాయి. ఎప్పుడు బాబా కాలంలో మొత్తము 600 సేవా కేంద్రాలు ఉంటే గొప్ప సంగతి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. అనేక సేవా కేంద్రాలు తయారవుతాయి. మీ ప్రదర్శనలు అన్ని ఊర్లలో వెళ్తాయి. పిల్లలైన మీరు చాలా ఎక్కువ సేవ చేయాలి. కొత్త కొత్త సెంటర్లు తెరుచుకుంటాయి. ఇక్కడికి అనేక మంది మనుషులు వచ్చి తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకుంటూ పోతారు. ఎప్పుడూ ఎవరి కాలు జారకుండా, అంటే బాబాని వదలకుండా మీరు చాలా ప్రేమగా ప్రతి ఒక్కరిని సంభాళించాలి. సెంటర్లు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ప్రాణదానాన్ని పొందుతారు. పిల్లలైన మీ ప్రభావం వెలువడినప్పుడు ఇక్కడికి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే రాజయోగాన్ని మాకు నేర్పండి అని చాలామంది పిలుస్తారు. ఆ భగవంతుడే వచ్చి అబూలో వచ్చేశారు అని మున్ముందు చాలా వైభవోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క విషయం అవసరం. అబూలేకి భగవంతుడు వచ్చినారు అనేది తెలియాలి. అప్పుడు క్యూ ఏర్పడుతుంది అబూ రోడ్ నుంచి అబూ రాజ్ వరకు. ఈ సమయంలో పాత ప్రపంచంలో అనేక అంతర్జాతీయ విఘ్నాలు గందరగోళాలు ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది కదా, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ అన్ని అవరోధాలు సమాప్తమైపోతాయి. దీని గురించి మీరు ఎటువంటి చింత చేయనవసరం లేదు. దీనిని లక్ష్యం పెట్టుకోవద్దండి. ఈ పాత ప్రపంచం పోయేదే ఉంది. దీనిపైన మోహం పెట్టుకోవద్దండి. ఒకవేళ మోహం ఉంటే, హృదయం శుద్ధంగా కాలేదంటే అపారమైన సంతోషం కూడా ఉండదు. మీరు ఇదంతా అందరికీ వినిపించండి. పిల్లలకు అపారమైన జ్ఞాన ధనముతో కూడిన ఖజానా లభిస్తున్నప్పుడు అపారమైన సంతోషం ఉండాలి. మీ హృదయం ఎంత శుద్ధంగా అవుతుందో అంతగా ఇతరులని కూడా శుద్ధంగా తయారు చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయం శుద్ధమవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యేందుకు, యోగులుగా తయారు చేసేందుకు అభిరుచి ఉండాలి. ఎట్లా అభిరుచి ఉండాలి? ఇంతవరకు సేవ చెప్పిరి, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? యోగం అనేది ఉండాలా, యోగస్థితి ఉండాలా, అప్పుడే హృదయం శుద్ధం అవుతుంది అని యోగం యొక్క సబ్జెక్ట్ చెప్తున్నారు బాబా. పిల్లలైన మీకు యోగులుగా అయ్యేందుకు, యోగులుగా తయారు చేసేందుకు అభిరుచి ఉండాలి. ఒకవేళ దేహం పైన మోహం ఉంటే, దేహాభిమానం ఉంటే మీ స్థితి చాలా అపరిపక్వంగా ఉంటుంది. అపరిపక్వంగా ఉంది అని భావించండి. బాబా అంటారు, ఆత్మాభిమాని పిల్లలే సత్యమైన డైమండ్గా అవుతారు. కనుక ఎంత వీలైతే అంత ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి. ఇంపార్టెంట్ ఆత్మాభిమాని, నేనాత్మ అనే ఆత్మాభిమాని అభ్యాసం చేయాలి. అప్పుడే అపకారి పైన ఉపకారం చేయగలుగుతాం. శివబాబాలాగా అపకారి పైన ఉపకారం నెపమెన్నక చెయ్యువాడే నేర్పరుసుమతి. ఇదంతా సహజం కాదు. ఆత్మ అని ఆ ప్రాక్టీస్ చేస్తేనే సహజం. అచ్చా,
మధురాతి మధురమైన అతి ప్రియమైన జ్ఞాన పుష్పాలకు, జ్ఞాన నక్షత్రాలకు मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते, धन्यवादाలు बाबा। సారం బాబా సమానంగా నిరహంకారులుగా అయ్యి చాలా ప్రేమగా అందరి సేవ చేయాలి. శ్రీమతం పైన నడవాలి. మన్మతం పైన నడిచి మీ భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు. ఎంత ఇంపార్టెంట్. సెకండ్, సంగమ యుగంలో బాబా ద్వారా ఏ సంతోషం యొక్క ఔషధం లభిస్తుందో ఆ ఔషధాన్ని తింటూ తినిపిస్తూ ఉండాలి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాలా ఓర్పుతో, గంభీరతతో, వివేకంతో బాబాను గుర్తు చేసుకొని తమ జీవితాన్ని వజ్రంలాగా తయారు చేసుకోవాలి. ఎలా గుర్తు చేసుకోవాలి బాబాని? చాలా ఓర్పుతో, గంభీరతతో, వివేకంతో బాబాను గుర్తు చేసుకోవాలి. ఎట్లా అనేది ఆలోచించండి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. సంతోషంగా ఉండాలి. వరదానం: ఆసక్తిని అనాసక్తంలోకి పరివర్తన చేసుకునే శక్తి స్వరూపులుగా కండి. శక్తి స్వరూపులుగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తంలోకి పరివర్తన చేసుకోండి. కోరికను పరివర్తన చేసుకోండి. మీ దేహం పైన, సంబంధాలపైన, ఏ పదార్థాలపైన ఎక్కడైనా ఆసక్తి ఉంటే మాయ కూడా వస్తుంది. మాయా భీ ఆసక్తి హే. మాయ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక శక్తి స్వరూపులుగా కాలేరు. కావున మొదట అనాసక్తులుగా కండి. జ్ఞానం ఉంటే కదా అనాసక్తులుగా అవుతాం. నా జతలో ఏమొస్తుంది, నేనేం తీసుకుపోతాను, నేను వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను, పోయేటప్పుడు ఏం తీసుకుపోను, నా జతలో వచ్చేది కేవలం బాబా ద్వారా ప్రాప్తి చేసుకున్న గుణాలు, శక్తులే కదా. ఇది ఉంటే అనాసక్తులుగా ఉంటాం. అప్పుడు మాయ విఘ్నాలను ఎదిరించగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు బాధపడము, గాబరా పడడం బదులుగా శక్తి స్వరూపాన్ని ధారణ చేస్తే విఘ్న వినాశకులుగా అయిపోతారు. స్లోగన్: దయ నిస్వార్థంగా మరియు మోహముక్తంగా ఉండాలి. స్వార్థంతో కాదు. చూసినారా నిన్నటి రోజున బాబా ఏం చెప్పిరి? దయాభావన సహజంగానే నిమిత్తంగా తయారు చేస్తుంది, నిమిత్త భావాన్ని ఇమర్జు చేస్తుంది అండ్రి. దయ ఎలాంటి దయ ఉండాలి? నిస్వార్థమైన, మోహముక్తమైన, మోహం లేకుండా ఉండే దయ ఉంటే, స్వార్థం లేకుండా ఉండే దయ ఉండాలి. అప్పుడే మనలో ఆ భావనలు వస్తాయి. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసుకొని సంపూర్ణ స్వచ్ఛంగా కండి. నేను సంగమయుగ బ్రాహ్మణుణ్ణి. ఈ వ్యర్థ సంకల్పాలు మరియు అపవిత్రత సంస్కారాలు, శూద్ర సంస్కారాలు లేదా స్వరూపాలు, ఈ అపవిత్రత మరియు విస్మృతి సంస్కారాలు నావి కాదు. అనగా బ్రాహ్మణత్వానికి చెందినవి కాదు, శూద్రత్వానికి చెందినవి. ఇటువంటి అనుభవం ఉండాలి. వాటిని మీవిగా భావిస్తేనే మాయకు వశమై అలజడి పొందుతారు. అంత బాగుంది. మా అమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు ఉన్నాయి. దీన్ని చదవండి. జీవితంలోని ఆశ పూర్తి అయ్యే మనోహరమైన సమయం సంగమయుగ సమయం. ఈ శీర్షిక పైన మా అమ్మ మంచిగా మహావాక్యాలు నడిపించినారు. జీవితంలో సదా సుఖశాంతులు లభించాలని ఆత్మలందరికీ చాలా కాలం నుండి ఆశ ఉండేది. ఇప్పుడు అనేక జన్మల ఈ ఆశ ఎప్పుడో ఒకసారి పూర్తి అవుతుంది కదా. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం. నేనైతే ఇప్పుడు బాలుణ్ణి అని ఎవరు అనడానికి వీల్లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ సుఖమైతే కావాలి. కానీ దుఃఖం దేనివల్ల లభిస్తుంది? ఇది ముందు జ్ఞానం కావాలి. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. ఈ పంచవికారాలలో ఇరుక్కున్న కారణంగా కర్మబంధనం ఏదైతే తయారైందో దాన్ని పరమాత్మ స్మృతి అనే అగ్ని ద్వారా
భస్మం చేసుకోవాలి. కర్మబంధనం నుండి విడుదలయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయం. సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాసలో స్మృతి చేయండి. ఇప్పుడు పరమాత్ముడే స్వయంగా వచ్చి ఈ ఉపాయాన్ని తెలిపేందుకు సహాయం చేస్తున్నారు. కానీ ఇందుకు పురుషార్థమైతే ప్రతి ఒక్క ఆత్మ చెయ్యాలి. పరమాత్ముడు తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు కనుక ముందుగా ఆ తండ్రికి చెందిన వారిగా కావాలి. తర్వాత టీచర్ ద్వారా చదువుకోవాలి. ఈ చదువు ద్వారా భవిష్య జన్మాంతరాల సుఖం యొక్క ప్రాలబ్ధం తయారవుతుంది. అనగా జీవన్ముక్త పదవిలో పురుషార్థమనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తినిస్తారు. కనుక ఈ రహస్యాన్ని తెలుసుకొని అటువంటి పురుషార్థమును చేయాలి. పాత ఖాతాని సమాప్తం చేసి కొత్త జీవితమును తయారు చేసుకునేందుకు ఇదే సమయం. ఈ సమయంలో ఎంతగా పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అంతగానే శుద్ధమైన రికార్డు నిండుతుంది. తర్వాత అది మొత్తం కల్పం నడుస్తుంది. కనుక మొత్తం కల్పానికి ఆధారం ఈ సమయంలోని సంపాదనపైనే ఉంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్యాంత జ్ఞానం లభిస్తుంది. మనమే దేవతలుగా అవ్వాలి. ఇది మీ ఎక్కే కళ. మరలా అక్కడికి వెళ్ళి ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ దేవతలకు మేము కిందికి దిగుతాం అనే జ్ఞానం ఉండదు. సుఖాన్ని అనుభవించడం మళ్ళీ కిందికెళ్ళడమా అని ఈ యొక్క సంకల్పం వస్తుంది. కనుక అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేరు కదా. కనుక మనుష్యులు సదా ఎక్కే కళల్లో వెళ్ళే పురుషార్థం చేస్తారు. ఈ ఈశ్వరీయ నియమం రచింపబడి ఉంది. అనగా సుఖం కోసం సంపాదిస్తారు. కానీ డ్రామాలో సగం పాత్ర రచింపబడి ఉంది. ఈ రహస్యం మనకు తెలుసు. కానీ ఏ సమయంలో అయితే సుఖం వంతు ఉందో పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క విశేషత. యాక్టర్ పని యాక్ట్ చేసే సమయంలో సంపూర్ణ విశేషతతో పాత్రని పోషించాలి. చూసేవాళ్ళు హియర్ అని అనాలి. కనుక హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వీరి స్మృతి చిహ్న చిత్రాలు గాయనం చేయబడతాయి, పూజింపబడతాయి. నిర్వికారమైన ప్రవృత్తిలో ఉండి కమల పుష్ప సమానమైన స్థితిని తయారు చేసుకోవడం ఇదే దేవతల విశేషత. ఈ విశేషతని మర్చిపోతే భారతదేశానికి ఎటువంటి దుర్దశ కలిగింది చూడండి. ఇప్పుడు మళ్ళా అటువంటి జీవితాన్ని తయారు చేసే పరమాత్మ స్వయం వచ్చారు. ఇప్పుడు వారి చేతిని పట్టుకుంటే జీవితం అనే నావ ఒడ్డుకు చేరుతుంది. ధన్యవాదాలు బాబా. మమ్మ ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలా, వివరించాలంటే గంట సేపు పడుతుంది. ఓం శాంతి. బాగా ఆలోచించండి.